మన ప్రకటన గ్రంథము అందరూ కూడా తీయవలసిన పట్టం మనం చేస్తున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆయన కృప మనకు తోడుగా ఉండి నడిపించును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకుందాం. అలాగే ప్రకటన 22, 10, 13 వచనాలు మనం కూడా చదువుకుందాం. మరి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం తీసారా? 10వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయిబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని రాయవద్దని పరలోకముండి ఒక స్వరము పలుకుట వింటిని. హల్లెలూయా. మరొక లేఖనం ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనం చదవండి. మరియు అతడు నాతో ఎలాగూ చెప్పును, ఈ గ్రంథముందున ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు. హల్లెలూయా. చూడండి, కంగారు పడద్దు. 10వ అధ్యాయం 4వ వచనం ఏమన్నాడు? ముద్ర వేయమన్నాడు. 22వ అధ్యాయము 10వ వచనం ఏమంటున్నాడు? ముద్ర వేయవలదు. ఎందుకంటే అప్పుడు కాలము సమీపము కాలేదు, కానీ ఇప్పుడు ఏమేమిన్నదంట? కాలము సమీపమై ఉన్నది. 13వ వచనం, నేనే అల్ఫాయు ఒమేగయు, మొదటివాడును కడపడివాడును, ఆదియును అంతమునై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉదుకున్న వారు ధన్యులు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరూ కూడా ప్రార్థనలు ఏకీవించండి. ప్రార్థనలు ఏకీవించండి. అందరూ కూడా ఓన్లీ బిల్లు పాడదామని అందరూ కూడా నాతో ఏకీవించండి. అందరూ కూడా ప్రార్థించండి. ఓన్లీ believe, only believe, all things are possible. Only believe, Jesus is here, my Jesus is here, and all things are possible. Jesus is here. Lord, I believe. My Lord, I believe. And all things are possible. Lord, I believe. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీకు స్తోత్రాలు. దేవా, ఇదిగో నాయన, చదవబనే ఒక లేఖనం మాతో మాట్లాడండి ప్రభువా. నన్ను మరుగు చేయండి, పూర్తిగా నీ వాసము చేసుకోండి ప్రభువా. రంగం మీదకి మిమ్మల్ని రమ్మని ఆహ్వానించుచున్నాను. మీరే అధ్యక్షతగా వహించండి ప్రభువా. దేవా, ఇదిగో నిద్రపురుచు ఆత్మలను ప్రభుని యేసుక్రీస్తును వెళ్ళగొడుచున్నాను ప్రభువా. ప్రతి బలహీనత దూరమవును గాక ప్రభువా. ప్రతి ఆ యొక్క శరీర బలహీనత దూరమవును గాక ప్రభువా. నీ పరిశుద్ధాత్మ ఇక్కడ కదలాడును గాక ప్రభువా. అయ్యా, నీ వాక్యం చేత మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. రాకడ పర్యాంత వరకు కూడా, హెత్తబాటు జరిగేంత వరకు కూడా నాయనా నీ సన్నిధిలో నన్ను కాపాడండి ప్రభువా. నీ కృపలో నన్ను బలపరచండి స్వామి. దేవా, నీ కృప నన్ను అప్పగించుకుంటున్నాను, సహాయము చేయమని ఈ చిన్న ప్రార్థన సన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్న ఆ యొక్క మాటను ఎంతమంది పట్టుకున్నారు? హల్లెలూయా. మరి ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనంలో ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని రాయవద్దని పరలోకముందు ఒక స్వరము పలుకుట వింటిని. ఎందుకు రాయొద్దని చెప్పాడు అని అంటే మనందరికీ తెలుసు. ఆ 10వ అధ్యాయం 7వ వచనంలో 7వ దూత గురించి రాయబడి ఉంది. 7వ దూత వచ్చి ఆ దాచబడిన మర్మములను మనకేం చేయాలి? తెలియచేయాలి, లేకపోతే బయలుపాటునివ్వాలి. ఎంతమందికి అర్థమవుతుంది? ఇవన్నీ ముందే చెప్పేచ్చు కదా దేవుడు. ఇవన్నీ ముందే హెచ్చరించవచ్చు కదా. ఇవన్నీ ముందే వారికి తెలియజేయచ్చు కదా.
అని చాలామందికి డౌట్ ఉండొచ్చు. ఏ కాలములో ఏ వాక్యం రావాలో దేవుడు ముందుగానే ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఒకసారి మీకు అర్థం అవడానికి ఇలా చెప్తున్నాను. ఎంతమంది ఇక్కడ ఆలోచన చేయుచున్నారు? ఒకసారి నా వైపు చూడండి. చూడండి, నోవాహు కాలంలో దేవుడు ఒక వాక్యాన్ని ఇచ్చాడు. ఆ నోవాహు ప్రజలకు ఇచ్చాడు ఆ వాక్యాన్ని. నోవాహు తరముల ప్రజలకు ఇవ్వబడిన వాక్యం ఏంటంటే, నోవాహు పలుకుతున్నాడు 120 సంవత్సరములు ఆయన ప్రకటిస్తూ వాడకడుతూ ఏమంటున్నాడు, ఎక్కడ కూటాలకు వెళ్ళినా, ఎక్కడ ఆరాధన జరిగినా, ఎక్కడ స్తుతి కూడం జరిగినా, ఎక్కడ సమాధి కూడం జరిగినా, ఎక్కడ వివాహం జరిగినా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు ఈ భూమిని నీళ్లతో నింపబోచున్నాడు, అందరూ ఈ ఓడలోనికి రండి. హల్లెలూయా, ఈ ఓడలోనికి రండి, ఈ ఓడలో మీకు సురక్షితము అని ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రకటిస్తున్నప్పుడు ఆ ప్రజలు ఏం చేశారు? ఇతను పిచ్చోడు, ఇతను వాక్యం వెంబడిస్తున్న వారు కూడా పిచ్చివారు, ఈ లోకానికి వారు వేర్రివారు. ఏంటి వ్యవసాయం చేసుకున్నవాడు ఓడ కట్టడం ఏంటి? హల్లెలూయా. బలహీనుడు చేతనే దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. వ్యవసాయం చేసుకున్న నోవాహు చేత దేవుడు వాడను కట్టిస్తే ఆ వాడలోనికి అందరిని రమ్మని ఆహ్వానిస్తున్నాడు. ఏంటి ప్రపంచంలో ఉన్న జనాభా అంతా ఆ వాడలోకి వస్తారా? దేవునికి తెలుసు. హల్లెలూయా. ప్రపంచంలో ఉన్న వారందరూ వచ్చేత వాడు సరిపోద్దా? సాల్దో. దేవుడు ముందు ప్రణాళికలో ఎంతమంది ఉన్నారో, జగతి పునాది వేపడం మునిపే ఎవరి పేరైతే ఆ గొర్రె పిల్ల జీవగ్రంథంలో రాయబడి ఉన్నదో వారు మాత్రమే వాడలోనికి వస్తారు. అందుకొరకే ఆ వాడ కట్టబడి ఉన్నది. హల్లెలూయా. ఆ వాడలోకి ఎంతమంది వెళ్ళారంటే నోవాహుతో పాటు 80 మాత్రం వెళ్ళారు. హల్లెలూయా. వారు అవిశ్వాసం ఉంచారు. వాక్యాన్ని విన్నారా లేదా? వాక్యాన్ని విన్నారు, ప్రకటించబడిన వాక్యం విన్నారు. హల్లెలూయా. అన్ని విన్నా వారు ఏమైపోయారు? వారు అంగీకరించలేకపోయారు, అవిశ్వాసం చూపారు. ఆ వాక్యాన్ని బట్టి వారు ఏం చేశారంటే ఆ జలప్రయంలో వారు తీర్పు పాలైపోయారు. మరి దేవుడు ఈ కాలంలో కూడా వాక్యాన్ని పంపించాడు. ఈ కాలపు ఎలియా బోధిస్తూ ఉన్నాడు, నేను నివసించిన భూమి త్వరలో అగ్ని చేత కాల్చివేయబడుతుందని చెప్పాడు. అమెరికా అగాధముల ద్వారా లేకపోతే అగ్నిగుండము ద్వారా అదంతా ఏమవుతుందంట? కాలిపోతుందని చెప్పాడు. హల్లెలూయా. ఈ ప్రపంచం కూడా ఈ యొక్క వాక్యం ఏం చెప్తుంది? పేతురు పత్రికలో చూసాం. ప్రచండమైన అప్పుడు వర్షం వచ్చింది, ఇప్పుడు అగ్ని వస్తుంది. మిక్కటమైన వేండ్రముతో ఈ భూమి ఏమవుతుందంట? కాలిపోతుంది. పంచభూతములు ఏమన్నీ అయిపోతాయి, కాలిపోతాయి. మొత్తం అన్నీ బూడిద అయిపోతున్నాయి. దానికి ఆల్రెడీ ఇప్పటికీ కూడా చాలామంది అనుభవంలు వేసేస్తారు. ఇంకేం లేదు, రేపు అయిపోద్ది, ఏమో ఎల్లుండి అయిపోద్ది, త్వరలో 3వ ప్రపంచ యుద్ధం వచ్చేస్తుందని ఇప్పుడు ఆల్రెడీ ప్రకటనలు జరుగుతూ ఉన్నాయి. ఎంతమందికి అర్థమవుతున్నాయి? కానీ నిజమైన క్రైస్తవుడు వాటిని ఏం చేస్తాడు? హెచ్చరికలుగా భావిస్తాడు. అవి కారణం ఏంటంటే దేవుని వాక్యం చెప్తుంది. యుద్ధ ట్యాంకర్ల గురించి బైబిల్లో ఉందా? ఉందండి. మరి 3 ప్రపంచ యుద్ధాల గురించి బైబిల్లో ఉందా? ఉంది. ఆకాశంలో పక్షిరాజు ఎగురుతూ, అయ్యో ఈ భూనివాసులకు శ్రమ, అయ్యో ఈ భూనివాసులకు శ్రమ, అయ్యో ఈ భూనివాసులకు. ఎన్ని అయ్యోలు ఉన్నాయి? 3 అయ్యోలు. మనం 2 ప్రపంచ యుద్ధాలు ఆల్రెడీ మన ముందు అయిపోయాయి. ఇంకా తర్వాత రావాల్సింది ఏంటంటే 3వ ప్రపంచ యుద్ధం. అది వచ్చిన తర్వాత ఇంకేముంది మన పరిస్థితి? హల్లెలూయా. ఆ 3వ ప్రపంచ యుద్ధంలో మనమందరం ఏమవుతాం? మనం ఏమోము, మనం వెళ్తాయి కానీ భూమి మీదుగా ప్రపంచ యుద్ధం రాదు. ఎంతమందికి అర్థం చేసుకుంటున్నారు? అందుకే దేవుడు ఈ ప్రణాళిక, అందుకే అతి కష్టం మీద మనం దేవుని సన్నిధికి వచ్చి ఆరాధన చేస్తాం. ఏటేటా రమ్మంటూ వస్తారా మీరు? యెరూషలేములో ఏటేటా వారు ఏం చేస్తారంట? పస్కా బలి పశువును వధించి ఆచరించేవారంట. కానీ పౌలు ఏమన్నాడు? వారు ఏటేటా చేశారు, కానీ మనం ఏంటి? తరచూ చేయాలి. ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు చేయాలి. హల్లెలూయా. ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు మనం ఆరాధన చెయ్యాలి. ఇప్పుడు ఎట్టాడాడు పాస్టర్ గారు, అప్పుడు ఎట్టాడాడు పాస్టర్ గారు అనడానికి ఏమీ
లేదు. నీకు నచ్చితే నువ్వు ఆరాధనకు రా. నీకు పరలోక రాజ్యం కావాలంటే ఆరాధనకు రా. నీకు నిత్యరాజ్యం కావాలంటే ఆరాధనకు రా. అప్పుడెట్టారు ఇప్పుడెట్టారు అనుకోవడానికి ఏమీ లేదు. మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు ఆరాధన చేయవలసిందే. అది అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఎప్పుడైనా సరే దేవుని స్తుతించాల్సిందే. ఇది మన విధి. హల్లెలూయా. కుదరడం కుదిరించుకుపోవడం అది నీ ఇష్టం. నోవాహు ఓడలోకి రావడం రాకపోవడం వారిష్టం. వచ్చిన వారు రక్షించబడతారు, రాని వారికి శిక్ష తప్పదు. హల్లెలూయా. మరి అదే కాలంలో వాక్యము వారు వాళ్ళలోకి రావాలి, రక్షించబడతారు. ఇప్పుడు అదే వాక్యము ఇజ్రాయెల్ ప్రజల దగ్గర తీసుకొద్దాం. ఎవరండి ఇజ్రాయెల్ ప్రజలు? వారు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చిన దేవుని ప్రజలు. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చి ఇప్పుడు వారు ఏం చేస్తున్నారు? ఆ సముద్రాన్ని చూసి సనుగుతున్నారండి. సముద్రాన్ని చూసి భయపడి సనుగుతున్నారు. ఎవరి మీద సనుగుతున్నారు? సృష్టికర్త దేవుని మీద సనుగుతూ ఉన్నారు. ఆ సృష్టికర్త ఏర్పాటు చేసిన ప్రవక్త మీద సనుగుతూ ఉన్నారు. అక్కడున్న ఆ యొక్క సేవకుని మీద సనుగుతూ ఉన్నారు. హల్లెలూయా. దేవుడు వారి సనుగులు విన్నాడా? ప్రతిదానికి ఒక పులి స్టాప్ పెడతాడండి దేవుడు. మన సనుగులు ఆయన వినుచున్నాడు. వారు సనిగిన వల్లే సంహారం చేత మరణించిరి అని బైబిల్లో ఉందా? వారు సనుగుడు వల్లే సంహారుని చేత ఏమైపోయారంట? మరణించారు. కోపం రావచ్చు కానీ సనుగుడు ఉండకూడదు. కొంతమంది ఇంట్లో ఎలా ఉంటుందంటే అంతా సనుగుడే. ఆ కుటుంబం పతనం అయిపోవడానికి కారణం ఏంటి? మనం సనిగిన సనుగుళ్ళే అండి. ఎక్కడిదక్కడ విడిచిపెట్టాం. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే చూడండి, త్రాగుబోతులు కూడా త్రాగేసిన తర్వాత ఏం చేస్తారు? ఇంకా వాగుతూనే ఉంటారన్నమాట. ఆ వాగుడికి చిరాకు వచ్చి అవతల వ్యక్తి కోపం వచ్చి కొట్టాలి మెత్తదన్నమాట. అవునా కదండి? ఆ త్రాగుబోతాడు, తాగిన తర్వాత ఇంకోటి వచ్చి వాడు సనుగుతూ ఉంటాడు. కానీ వీళ్ళు ఏం తాగరు. వీళ్ళు తాగరు కానీ దెయ్యాన్ని తాగారు వీళ్ళు. హల్లెలూయా. ఆ దెయ్యాన్ని స్వీకరించడం వల్ల వాళ్ళు సనుగుతూ ఉంటారు. ఆ సనుగుడు వలన ఆ కుటుంబం ఏమైపోద్ది? సంహారుని చేత పతనం అయిపోద్దంట. చూడండి, ఆ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు వారికి ఎర్ర సముద్రం దాటాలంటే ఏం కావాలి? అమ్మా ఏం కావాలి? వాళ్ళ పరిస్థితి ఏంటంటే అప్పుడు నోవాహు దినాల్లో 120 సంవత్సరాలు ప్రకటించినట్లుగా వాళ్ళకి 120 రోజులు లేవు, 120 సంవత్సరాలు లేవు. ఎందుకనంటే ముందు నొయ్య వెనక గొయ్య. ముందేమో సముద్రం, వెనకాలేమో శత్రు సైన్యం. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి? అబ్బా మన పితరుడైన నోవాహు వాడ కట్టాడు. ఇప్పుడు మనం 20 లక్షల మంది ఇప్పుడు వాడ కట్టుకుని ఈ సముద్రాన్ని దాడదామంటే ఎవడు మిగులుతాడు అక్కడ? ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. నోవాహు కాలంలో దేవుడు వాడను కట్టాడు. ఆ వాడలో ప్రజలందరినీ కాపాడాడు కదా 8 మందిని. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడున్న 20 లక్షల మందికి వాడలు కడదాం. 20 లక్షల మంది ఒకేసారి ప్రయాణం చేసి ఏమైనా వాడుందా? ఎవరైనా కనిపెట్టారా? ఎక్కడా లేదంటారా? టైటానిక్ షిప్లో కూడా దాటలేరంటారా? కనీసం 1,00,000 మంది ప్రయాణం చేసి వాడుందా? ఇప్పుడు ఆ కాలానికి సంబంధించిన ఆ వాక్యమును బట్టి వారు ఏం చేశారు? దేవుని వైపు చూశారు. మోషే ఏం చేశాడు? దేవుని వైపు చూశాడు. సమస్య వచ్చినప్పుడు సేవకుడు ఏం చేస్తాడు? కన్నీరుతో దేవుని వైపు ఏం చేశాడు? ఏడ్చాడా? మోషే ఏడ్చాడా? కన్నీరు కార్చాడా? దేవుని పాదాలు పట్టుకున్నాడా? ఏమన్నాడు? ప్రభువా కనికరించు నాయనా, ముందు చూస్తే సముద్రం ఉంది, వెనక చూస్తే శత్రువు ఉన్నాడు, వీళ్ళందరూ నా మీద సనుగుతున్నారయ్యా, ఒక్కసారి కనికరించానంటే దేవుడు ఏమన్నాడు? మోషే మొరపెట్టనేలా పలుకు. ఏమన్నాడండి? పలుకు. ఇప్పుడు మనకు పరిచర్య ఏంటి? మన పరిచర్య ఏంటి? పలకాలే. ప్రతిదాన్ని పలకాలే. సమస్యను బయటకు పొమ్మని ప్రభువైన యేసుక్రీస్తులో పలకాలే. పలుకుబడిన మాట ద్వారానే దేవుడు అద్భుతాలు చేస్తాడు. పలుకుబడిన మాట ద్వారానే దేవుడు స్వస్థతలు చేస్తాడు. పలుకుబడిన మాట ద్వారా అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. పలకాలి. ఇప్పుడు మనం పలకం. మనం ఏం చేద్దాం? సముద్రాన్ని చూసి సనుగుతాం. తప్పగా నన్ను ఎవరో అనుకోరు కదా.
చివరిలో మీకు కోపం వచ్చి నన్ను తిట్టినా పర్వాలేదు, కానీ మిమ్మల్ని మార్చాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చి ఉన్నాను. దేవుడు తన వాక్యం ఎందుకు పంపించాడని తెలుసా? మనలో ఉన్న ఆ స్థితిని మార్చడానికి. సమస్య కొండవంత అవ్వచ్చు, సమస్య సముద్రం అంతా కావచ్చు, కానీ నువ్వేం చేయాలి? ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ సమస్య నా యొద్ద పోవును గాక, ప్రభువైన యేసుక్రీస్తు ఈ సమస్య నా యొద్ద పోవును గాక అని నువ్వు పలుకుట. నువ్వు పలికితే దేవుడు కార్యాలు చేస్తాడు. కానీ మనం పలకడానికి కూడా ఇష్టపడం. ఇంకా దేవుని మీద మనం ఏం చేస్తామంటే, దేవుడా ఎందుకు ప్రభు ఈ బ్రతుకు తీసే. నిజమేనా? మనకు బాధ కలిగినప్పుడు చాలాసార్లు నేను కూడా అలాగే ప్రార్థించాను, తీసేసుకో ప్రభు ఈ ప్రాణం. అవును, ఏలియా కూడా బాధ కలిగి ఏం చేశాడు? యెజబెల్ తరుముతుంది ప్రభు, ఆ స్త్రీ చేతిలో చచ్చేదానికన్నా నీ చేతిలో చచ్చిపోవడం మేలు, నన్ను చంపే అన్నాడా లేదా? మనకు బాధ కలిగితే ఏమంటాం? తీసేసుకోవడానికి పెట్టుకోవడానికి ఈ ప్రాణం ఎవరిది? హల్లెలూయా, హల్లెలూయా. చచ్చిపోదామన్నా చావు రాదు, మనకి చచ్చిపోదామన్నా చావు రాదు. ఎందుకో తెలుసా? చావాలైనా ఆయన సెలవు కావాలి, బ్రతకాలైనా ఆయన సెలవు కావాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మరి మోషే కాలంలో దేవుడు వారికి ఏమిచ్చాడు? పలుకుబడిన మాట ద్వారా వారిని ఆ యొక్క ఎర్ర సముద్రం దాటేటట్లు చేశాడు. 6 నెలలు దాటిపోయారు వాళ్ళు. మరి వాడ కడితే ఏమవుతుంది? వాడ కట్టారనుకో, వాళ్ళకి నచ్చినట్టు చేశారనుకోండి, ఏమవుతుందంటే శత్రు చేతిలోనే చచ్చిపోవాలి. సముద్రంలో దూకానా అక్కడ ఉన్న వాళ్ళందరూ కొంతమంది అనుకోవచ్చు, ఎందుకురా బాబు ఆడ కత్తికి చచ్చేదానికన్నా సముద్రంలో పడి మునిగి సావడమే మేలు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఏ కాలంలో పంపబడిన ఆ వాక్యం ద్వారా మనం ఏం చేయబడాలి? పోషించబడాలి. హల్లెలూయా. మరి ఈ కాలంలో దేవుడు మనకు ఒక పరిచయం ఇచ్చాడు. మనకు కూడా ఏమన్నా పరిచయం ఏంటంటే ప్రార్థన ప్లస్ పలుకుబడుట. ప్రార్థించాలి, పలకాలి, రెండూ చేయాలి. ఆయన ఆరాధించాలంటే అలా ఆరాధించాలి. నేను లేదనండి, ఆత్మతో గంతులు వేసేస్తానండి, అరిసేస్తానండి, కేకలు పెట్టేస్తాను, బొబ్బలు పెట్టేస్తాను, దొల్లేస్తానండి, అక్కడి నుండి ఇక్కడ నుండి మొత్తం. నో, నువ్వు ఆరాధించాలంటే ఆత్మతో, సత్యముతో. ఇంపార్టెంట్ మాట, సత్యముతో. సత్యం అనగా వాక్యము, వాక్యం అంటే క్రీస్తు, క్రీస్తు అంటే దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయిబోచుండగా ఏమన్నాడు? ఆ 7 ఉరుములు పలికిన సంగతులు ఏమున్నాయంట? కొన్ని సంగతులు ఉన్నాయి, కొన్ని మర్మములు ఉన్నాయి, కొన్ని విషయాలు ఉన్నాయి. మనం జీవితం, మన ఏర్పాటు, మన యొక్క విధానం, మనం వెళ్ళబోయే స్థితి, ఆ పరలోక రాజ్య పట్టణపు విషయాలన్నీ కూడా అందులో ఏమైపోయాయి? రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఏదైతే ఉరుములు ఉన్నాయో, ఏదైతే రాయబడి ముద్రలు ఉన్నాయో, అవన్నీ ఆ మర్మములను విప్పడానికి దేవుడు ఆ ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం 7వ వచనంలో 7వ దూతను పైకి లేపాడు. ఇక ఆలస్యం ఉండదు. ఏమంటున్నాడండి? ఇక ఆలస్యము ఉండదు. ఆలస్యం లేదని చెప్తున్నాడండి. మనం ఎక్కడ ఉన్నాం? కాలం సమీపమైన దినాల్లో ఉన్నాం. మన సమయం వెళ్ళిపోయే సమయం ఇది. మనం వెళ్ళిపోయే సమయంలో ఉన్నాం. మనం మరణం కొరకు ఎదురు చూసే దినాలు కాదండి. మనం మరణం కొరకు ఎదురు చూసే దినాలు కాదు, సమాధుల కొరకు ఎదురు చూసే దినాలు కాదు. మనము ఎత్తబాటు కొరకు ఎదురు చూసే దినాలు, ఆయన రాకడ కొరకు ఎదురు చూసే దినాలు. ఆయన రెండవ రాకడే ఎత్తబాటు ఉన్నది. హల్లెలూయా. ఆయన రెండవ రాకడ ఏముందండి? ఎత్తబాటు. కనురెప్పబాటులో మార్పు చెందాలి. మన థియోఫనీ బాడీలకి మనము సరిపోవాలంటే మనలో ఏం చేయాలి? కొన్ని ఎగస్ట్రాలు ఉంటాయి, అట్లా ఏం చేద్దాం? ఏమండి, ఏం చేద్దాం? గుడ్డ విలువైందే కావచ్చు, నువ్వు 4,000 ఎట్టి 10,000 ఎట్టి కొనొచ్చు. దానికి ఒక ఆకారం కావాలంటే ఏం చేయాలా? ఏమన్నా బ్రదర్స్ చెప్పండి. 10,000 ఎట్టి క్లాత్ కొన్నాం బ్రదర్, షర్ట్ కొట్టాలి, మరి 10,000 కదా కాస్ట్, కుట్టుకోలకి 500. ఏం చేద్దాం? అబ్బాయి 10,000 ఎట్టుకున్నాను ఈ క్లాత్, మొక్క వ్యర్థమైపోకూడదు,
మొక్క మిగిలిపోకూడదు, నువ్వు జాగ్రత్త కుట్టేయి అని అంటే ఆయన ఏం చేస్తాడు? ఏం చేస్తాడు అప్పుడు? అమ్మ చెప్పండి అమ్మ. నువ్వు ఎంత విలువైన వ్యక్తివైనా కావచ్చు, నువ్వు ఎంత ఖరీదైన వ్యక్తివైనా కావచ్చు, కానీ ఈ జీవం ఉన్నప్పుడే నీ విలువ, ఈ జీవం ఉన్నప్పుడే నీ యొక్క విధానం. ఈ జీవం కాస్త వెళ్ళిపోతే మన మీద నెత్తి మీద ₹1 ఎట్టు కొనుక్కోండ్రా బాబు, పట్టుకుపోండ్రా, మీ ఇంటికి అట్టుకెళ్ళిపోండ్రా అంటే ఎవడన్నా పట్టుకెళ్తాడా? ఎట్టుకోరా? ఎవరు పట్టుకెళ్ళరండి? ఏమండి దేంటండి? ఎంత అండి? పావులా. మరి చచ్చిపోయిన చేపకి 100 ఎట్టని కొనేస్తున్నాం, 500 ఎన్నట్టు కొనేస్తున్నాం, ఇంకా కచ్చిడి చేప లక్షలంట. అది చచ్చిపోయినా లక్షలు, ఒకేసారి వారికి 10 లక్షలు, ఇంకా 20 లక్షలు వచ్చేస్తున్నా చేప, కచ్చిడి చేపకి. ఎంతమందికి అర్థమవుతుంది? చచ్చిపోయిన చేపకైనా విలువ ఉంది, చచ్చిపోయిన పీతకైనా విలువ ఉంది, చచ్చిపోయిన రొయ్యకైనా విలువ ఉంది, కానీ మనిషికి ఆ స్థితికి మనం దిగజారిపోయాం. ప్రవక్త అంటున్నాడు, పనికిరాని ఈ శరీరం కొరకు ప్రాకులాడతాం, కానీ లోపల నీ ఆత్మ ఎంతో తెలుసా? దాని విలువ ఏంటో తెలుసా? నేను అదే పెట్టాను నేను వాట్సాప్ గ్రూప్లో. నీ ఆత్మ 10,000 ప్రపంచాల కంటే ఉందండి. నీ ఆత్మ ఎంతండి? 10,000 ప్రపంచాల కంటే గొప్పదే. ఈ ఆత్మ పోతే మళ్ళీ తిరిగి రాదు. చెయ్యి పోయినా సంపాదించుకోవచ్చు, కళ్ళు పోయినా సంపాదించుకోవచ్చు, కిడ్నీ పోయినా సంపాదించుకోవచ్చు. ఎంతమందికి అర్థమవుతుంది? మరి ఆత్మ పోతే ఏమైనా సంపాదించగలరా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. అందుకే ఆ 7 ఉరుములు పలికిన సంగతులకు ఏం చేయమన్నాడు? ముద్రేసే. వాటిని రాయవద్దు. ఎందుకు రాయొద్దు? ఒక కాలం రాబోతుంది, ఆ కాలంలో నాలో ఉన్న భాగం రాబోతుంది. ఎవరి భాగం అండి? మనం ఎవరి భాగం? అమ్మా మనం క్రీస్తులో భాగమే ఉన్నాం. ఈ భాగాన్ని ఏదైనా ఎవరైనా ఏమైనా అంటే దేవుడు ఊరుకుంటాడా? మోషే కాని మాట పలికినందుకు ఏమన్నాడు? ఏమో అనలేదండి. నీకు నేను వాగ్దానం చేసిన విషయంలో నేను పోగొట్టుకోలేదు, నువ్వు పోగొట్టుకుంటావు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను నీకు వాగ్దానం చేశాను, నీకు పాలస్తేనా దేశం ఇస్తానన్నాను, పాలు తేనెలు ప్రవహించు దేశము ఇస్తానని చెప్పాడు. మరి సంఘము కొంచెం ఇబ్బంది పెట్టింది, సేవకుడిని ఇబ్బంది పెట్టేటప్పటికి ఆ సేవకుడు తట్టుకోలేక ఏమన్నాడు? కాని మాట పలికాడంట. ఏ మాట? బైబిల్ చెప్తుంది కాని మాట పలికాడంట. ఆయనకి ఇష్టం లేని మాట పలికాడంట. మరి మన ఎడల మన పట్ల ఎవరైనా కాని మాట పలికితే ఆయన ఊరుకుంటాడా? వాళ్ళు కేవలం ఆయన రక్త సంబంధులు. మరి నువ్వెవరు? నీవెవరు? హల్లెలూయా. నీవు ఆయన రక్తము చేత కొనబడిన వ్యక్తివి. ఏమండి? దేవుడు ఆయన రక్తాన్ని వెలపెట్టి కొనుక్కున్నాడు. ఏమండి? ఒక మాట చెప్తున్నాను, ఈ మైకులు కొనడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మైక్ మనకు అవసరం. ఇప్పుడు నా దగ్గర వెలపెట్టి నేను ఏం చేస్తానంటే ఇంచుమించు 6,000 పెట్టి ఈ మైకులు నేను తీసుకున్నాను. ఎంతమందికి అర్థమవుతుంది? నాకు 6,000 ముఖ్యమా, మైక్ ముఖ్యమా? నేను పెట్టిన వెల గొప్పదా, ఈ మైక్ గొప్పదా? డబ్బు మాట్లాడడానికి ఉపయోగపడదు, డబ్బు వాక్యం చెప్పడానికి, కానీ ఏది ఉపయోగపడుతుంది? మైక్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు చెప్పండి, యేసు క్రీస్తు రక్తము నీకంటే విలువైందా? నువ్వు విలువైన వాడువా? అందుకే నేను చెప్పాను, అసలు నువ్వే విలువైన వాడివి. నిన్ను కొనుక్కోవడానికి ఆయన రక్తము వెలగా పెట్టి కొనేశాడు. అంటే ఆయన రక్తము కంటే నిన్ను గొప్పగా ప్రేమించాడు. ఆయన రక్తము కంటే నీకు అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. ఆయనకు రక్తం ముఖ్యం కాదు, నీవు ముఖ్యం. అందుకే కలువరిశిలువలో ఆయన రక్త పొట్టు నీ కొరకు ఏది మిగిల్చుకోలేదు. ఏది మిగిల్చుకోలేదు. ఆయన లోపల ఉన్న నీటిని కూడా నీ కొరకు విడిచిపెట్టాడు. ఆయన లోపల నరనరాల్లో ప్రవహిస్తున్న రక్తము నీ కొరకు విడిచిపెట్టాడు ఆయన. మరి నువ్వు ఆయనకి ఇస్తున్న బహుమతి ఏంటి? నువ్వు ఆయనకి ఏమి ఇవ్వాలి?
హల్లెలూయా. ఏమిచ్చినా ఆయన రుణము మనము తీర్చలేము. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇటువంటి ఆనందములు మనం ఏం చేయాలి? ఎల్లప్పుడూ మన మొఖాలు వెలుగుతూ ఉండాలి. అంతేనా? కానీ ఆ పాస్టర్ గారి పెళ్ళిలో చెప్పిన మాటను చాలాసార్లు మేము చాలా చోట్ల వాడుకున్నాం. ఎందుకనంటే నిజమే. ఒక్కోసారి మనకు బాధ కలిగినప్పుడు మన మొఖాలు అలా ఉంటాయి, కిందకు ఉంటాయి. కానీ ఆయన మొఖాలు ఏమన్నాడు? వెలుగుతూ ఉండమన్నాడు. ఈ లోకంలో మీరు వెలుగై ఉన్నారు, మీరు వెలిగింపబడాలని చెప్పాడు ఆయన. అయితే ఆ వాటిని ముద్ర వేసామని చెప్పాడు. కానీ ఇప్పుడేమన్నాడు? ఈ గ్రంథమందున ప్రవచన వాక్యాలకి ముద్ర వేయ వలదు. కాలము, ఎందుకంటే నేనే అల్ఫా ఓమేగా, ఆదియు అంతమునై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉతుకుకొని వారు ధన్యులు. ఇప్పుడు మన పని ఏంటి? మన వస్త్రాలు ఏం చేయాలి? ఇందాక చెప్పాను కదా ఆ మాట. ఎంత ఖరీదైన గుడ్డ అయినా ఏం చేయాలి? కత్తిరిస్తేనే దానికి అందం వస్తుంది. కాదు కాదు, కత్తిరించదు. ఒకవేళ నువ్వు కత్తిరించినా వాటిని ఏం చేయాలంటే చాలా కాస్ట్లీ కాబట్టి అక్కడక్కడ నువ్వేం చేయాలి బ్రదర్? అర్థమైందా? అక్కడక్కడ ఆ ముక్కలు ఏం చేయాలి? అతికేయాలి. ఎంతమందికి అర్థమవుతుంది? లేడీ టైలర్స్ ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే జాకెట్కి ముక్క సరిపోతే ఏం చేస్తున్నారు? అంచులో ముక్క తీసుకెళ్ళి దాన్ని కలిపేసి మొత్తానికి ఎలాగో దాన్ని కవర్ చేసి ఏదో రకంగా దాన్ని ఏం చేస్తున్నారు? పూర్తి చేస్తున్నారా లేదా? వాళ్ళకి మొక్క సరిపోవట్లేదు, మనకు మొక్క ఎక్కువైపోతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? వాళ్ళకి సరిపోక ఎక్స్ట్రా మొక్క తెచ్చుకుంటారు, మనకేమో ఎక్కువేమో మనం ఏం చేస్తున్నాం అంటే దానికి అర్థమైపోయింది. మీకు అర్థమైందా లేదా? ప్రతి పురుషుడు వేస్ట్గా ఉన్నదాన్ని కత్తిరించేస్తాడు. నిజమేనా? అవునా? చెప్పండి. స్త్రీలు ఏం చేస్తారు? వారి అందం సరిపోక ఇంకా తగిలించుకుంటారు. ఎంతమందికి అర్థమవుతుందండి? పురుషులేమో సరిపోయి మనకు చాలా ఈ వస్త్రం చాలని కత్తిరించుకుని ఆ ప్యాంటు షర్ట్ వేసుకుని ఫుల్గా నిండుగా కనబడదు. స్త్రీలేమో సరిపోక ఇంకా తెచ్చుకుని ఇంకా తగిలించుకుంటారు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు ఎంత ఖరీదైన గుడ్డని ఏం చేయాలి? దాన్ని కత్తిరించి దాని ఆకారం తీసుకొచ్చి షర్ట్గా కుట్టి వేసుకుంటే ఇతరులకు ఎలా ఉంటుంది? అందంగా ఉంటుంది. ఇది ఖరీదైన గుడ్డ, నువ్వు మొక్కలు ఎక్కడైనా పాడేస్తావేమో. కాబట్టి నువ్వేం చేస్తావు అంటే ఎక్కడ మొక్క అక్కడ నువ్వేం చేయాలంటే కుట్టేసిన తర్వాత అక్కడ అలా అదికే అంటే ఎలా ఉంటుంది? ఈరోజు క్రైస్తవుడు కూడా లోకాన్ని అక్కడక్కడ ఏం చేసుకున్నాడు? అతికించుకున్నాడు. అతికించుకోవడం వల్ల నువ్వు ఎలా కనబడుతున్నావు? ఆయన దృష్టికి ఎలా కనబడుతున్నావు? నువ్వు నీ జీవితం, నీ భక్తి ఆయన దృష్టికి మురికి గుడ్డ వలె కనబడుతుందని చెప్తున్నాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నీ దేవుడు త్వరగా వచ్చుచున్నాడా? అయితే మన వస్త్రములు ఉతుక్కుందాం, మనం ఉతుక్కుందాం, మన మురికిని వదులుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఉతుక్కునే పరిచర్య ఇది, మనం వాషింగ్ చేసుకునే పరిచర్య. ఈ పరిచర్యలో ప్రతి మరణం ఏం చేయాలి? ఉదుక్కోవాలి. ఎంతమంది ఉదుక్కోవడానికి రెడీగా ఉన్నారు? తమ వస్త్రం ఉదుక్కుని వారు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు సరిపోతలేదయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. ఆయన ఎవరి కోసం వచ్చుచున్నాడు? ఆయన రక్తము ద్వారా విమోచించబడిన వారి కొరకు ఆయన వచ్చుచున్నాడు. మరి అందరి కోసం వస్తున్నాడా? అందరి కోసమా? మీ పక్కింటి వాళ్ళ కోసమా? మీ పొరుగింటి వాళ్ళ కోసమా? ఎదురింటి వాళ్ళ కోసమా? ఆ సంఘం కోసమా? ఈ సంఘం కోసమా? ఏ సంఘం కోసం రావట్లేదు ఆయన? ఆయన రక్తము చేత కొనబడిన వారి కొరకు, ఆయన రక్తము ద్వారా విమోచించబడిన నా కొరకు వచ్చుచున్నాడు ఆయన. నువ్వు చెప్పగలగాలి అలా. హల్లెలూయా. ఆయన ముద్రలు ఎవరి కొరకు దాచాడు? హల్లెలూయా. ఆయన ముద్రలు ఎవరి కొరకు దాచాడు? మరి నీ కొరకు దాచితే నువ్వు ఎవరి నామం ధరించుకున్నావు? నిజమేనా? ఆయన నామము ధరించిన ప్రజల కొరకు ఆయన ముద్రలు దాచాడు. ఆ ముద్రలో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? వింటూ ఉన్నాం. ఆ ముద్ర ఎలా ఉన్నాయి? మనకు ఒక ఉజ్జీవాన్ని ఇస్తున్నాయి, మనకి యుద్ధానికి సిద్ధపరుస్తున్నాయి, ఆ ఎత్తబాటుకు వెళ్ళడానికి సిద్ధపరుస్తున్నాయి, ఆనోకు వెళ్ళే దేవునితో నడవడానికి సిద్ధపరుస్తూ ఉన్నాయి.
బైబిల్‌లో చాలా మర్మాలు ఉన్నాయి తెలుసా? మొన్న వరకు మనం ఏమనుకున్నాం? యాపిల్ అంటే యాపిల్ అనుకున్నాం. ఈరోజు మరి ఆ యాపిల్ అందరూ తినేస్తున్నాం. ఆ! యాపిల్ అందరూ తినేస్తున్నాం. యాపిల్ తింటే పాపం చేస్తే, మరి యాపిల్ పండ్లు అందరూ తినేస్తున్నాం. ఆ యాపిల్ ఏంటో చెప్పడానికి దేవుడు ఒక మర్మాన్ని బయట తీసుకొచ్చాడు. ఆ యాపిల్ ఏంటో మనకు అర్థమైపోయింది. హల్లెలూయా! ఆనోకు దేవునితో నడిచాడని రాయబడింది బైబిల్‌లో. కానీ ఎన్ని సంవత్సరాలు నడిచాడు, అతడు ఏం కట్టాడని చెప్పడానికి దేవుడు ఈ కాలపు ప్రవక్తను పంపి ఆ గాజా అనే ప్రాంతంలో ఒక పిరమిడ్ కట్టబడింది. ఆ పిరమిడ్ ఆనోకు పిరమిడ్ అని పిలువబడుతుంది. ఆనోకే దాన్ని కట్టాడని చరిత్ర చెబుతూ ఉంది. ఆ చరిత్ర కలిగిన విషయాలు చెప్పడానికి దేవుడు 7వ దూతను పంపి ఉన్నాడు. హల్లెలూయా! ఏదో పిచ్చోళ్ళు అంటున్నారు, వీళ్ళు 7వ దూతను ఆరాధిస్తున్నారండి. నో సార్, మేము 7వ దూతను ఆరాధించట్లేదు. అతడు ఒక ప్రవక్త అంతే. సమూయేలు ఒక ప్రవక్త, ఇర్మియా ఒక ప్రవక్త, హెజ్కేలు ఒక ప్రవక్త, యెషయా ఒక ప్రవక్త, నోవాహు ఒక ప్రవక్త, మోషే ఒక ప్రవక్త, దానియేలు ఒక ప్రవక్త, యోనా ఒక ప్రవక్త, బాప్తిస్మిచ్చి యోహాను ఒక ప్రవక్త, పౌలు ఒక ప్రవక్త, ఐరేనస్ ఒక ప్రవక్త, మార్టిన్ ఒక ప్రవక్త, కొలంబో ఒక ప్రవక్త, మార్టిన్ లూథర్ ఒక ప్రవక్త, జాన్ వెస్లీ ఒక ప్రవక్త, ఈ కాలానికి పంపబడిన విలియం మ్యారన్ బ్రన్హామ్ ఒక ప్రవక్త. అతడు ప్రవక్తలో ఒకడు, అతడు సహోదరుల్లో ఒకడు. హల్లెలూయా! అతడు నా వంటి మనిషే. అతడు దేవుడు కాదు, దేవుడు పంపిన మనిషి. మరి నువ్వెవరు? దేవుడు పంపిన మనుషులు. ఇంకా చెప్పాలంటే ఆయనలో భాగమై ఉన్న వారి కొరకు ఆయన వచ్చాడు. ఆయనలో భాగమైన మన కొరకు ఆయన వాక్యాన్ని పంపాడు. ఆయనలో ఉన్న భాగమైన మన కొరకు ముద్రలను తెరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రజలు ఏం చేస్తారు చూడండి. ఆయన ముద్రలు తెరవబడిన ప్రజలు, ఆయన ముద్రలు వివరించిన ప్రజలు ఏం చేస్తారు? దేవుని వాక్యం ఏమి చెబితే వాటి మీద ధ్యాస ఉంచి ఆ రాకడ కొరకు బుద్ధి గల కన్యకుల వలె సిద్ధపడతారు. దేవునికి స్తోత్రం. బుద్ధి గల కన్యక ఇక్కడ ఉందా? బుద్ధి గల కన్యక ఇక్కడ ఉందా? ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన అంటున్నాడు, ప్రకటన 5వ అధ్యాయం అనే వర్తమానంలో చెప్తూ ఉన్నాడు 101 పేరాలో. ఆయన ఆర్భటించినప్పుడు ఈ కాలంలో దేవుని యొక్క మర్మము సమాప్తమగును అని ఆయన చెప్పెను. దేవుడు ఎవరు మరియు ఆయన ఎట్లు ప్రత్యక్షం పరుచుకొనునో, ఆ ముద్ర ఏ విధంగా తెరవబడినో, ఆయన ఎట్లు దేవుని యొక్క కుమారుడు అగునో, ఆయనే దేవుడై ఉండి తానే శరీరధారిగా అయ్యను. మరియు ఆయన ఎవరైనా ప్రత్యక్షతను గూర్చి ఈ విషయాలు గూర్చి మనం ఏ విధముగా అర్థం చేసుకున్నట్టుకు ప్రారంభించదమో ఆ కాలము సమీపించినప్పుడు ఈ కాలుష్యం ఉండదు అని చెప్పి ఒక దూత ఒక పాదం భూమి మీదను ఒక పాదం సముద్రం మీదను మోపి చెప్పుటకు ముందే ఆహా రహస్యములని బయలుపరచబడి సమాప్తమగును. ఆయన వచ్చే ముందే రహస్యాలు ఏమైపోయాయి? సమాప్తం అయిపోయాయి. విప్పబడిన గ్రంథంతో వచ్చాడా, ముయ్యబడిన గ్రంథంతో వచ్చాడా? చెప్పాలండి. విప్పబడిన గ్రంథముతో ఆయన వచ్చి కుడి పాదము ఎడం పాదము భూమి మీద మోపి ఏం చేశాడు? ఇక ఆలస్యం ఉండదు. ఏమన్నాడు? దేవుడు అబద్ధికుడు కాదు. ఆకాశం భూమి గతించిన నా మాటలు అన్నాడు గతించవు, ఇక ఆలస్యం ఉండదు. 7వ దూత పలుకు దినములో అతడు పూర్వబోధవచ్చుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తము. సమాప్తమైపోయిన విషయాలు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? వింటున్నాం. మనకు బయలుపాటును ఇస్తున్నాడు, మనకు ప్రత్యక్షత ఇస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాలము సమాప్తమైందని ఎంతమంది నమ్ముతున్నారు? విమోచన కూడా ముగించబడుతుంది. నిజమేనా? విమోచన. అయితే ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? ఆయన ప్రజల కొరకు ఆయన గొర్రె పిల్లగా ఉన్నాడు. హల్లెలూయా. మరి విమోచన ముగించబడిందంటే ఆయన ఎలా ఉంటాడు? ఒక సింహంగా ఉంటాడు. హల్లెలూయా. మీరు ఆ ప్రకటన 10వ అధ్యాయం చదువుతున్నప్పుడు అందులో ఉంటుంది, ఆయన సింహం వలె గర్జించినట్లు ఆర్భటించెను. ఉందా? ఆర్భాటం చేయుచున్నాడా?
సింహము గర్జించగా భయపడిన నరుడు ఎవడు? కానీ అపవాది ఏం చేస్తున్నాడు? సింహంగా కాదు, సింహం వలె వేషం వేసి తిరుక్కునేవాడు ఏం చేస్తాడు? వలె వలె వలె. వాడన్ని నాటకాలే. సర్పము వలె, సింహం వలె, నక్క వలె, ఆడు అన్ని యాసాలు వేసుకుంటూ వస్తాడు. కానీ నా దేవుడు యోధా గోత్రపు సింహం. ఆయన యోధా గోత్రపు సింహం వలె రాబోతున్నాడు. కానీ ఆయన వధువు కొరకు గొర్రె పిల్లగా వచ్చాడు. ఆయన గొర్రె పిల్ల చేతిలో ఏముంది? దేవునికి స్తోత్రం. గొర్రె పిల్ల చేతిలో ఏముంది? ఉందా? ఉందా? గొర్రె పిల్ల చేతిలో విప్పబడిన పుస్తకం ఉందా? చూడండి. ఆ సంగతులు దానియేలు విన్నాడు, చూచాడు. యేస్కేలు విన్నాడు, చూచాడు. కానీ ఏం చేయలేదు? రాయలేదు. మరి యోహాను చూచాడు, రాయవద్దని పరలోకం నుండి ఒక స్వరం చెప్పుట విన్నాడు. మరి పౌలు చూచాడా? హల్లెలూయా. పౌలు చూచాడా? అవి పలకడానికి కూడా కష్టమని చెప్తున్నాడు. ఆ మాటలు పలకడానికి కూడా కష్టమని చెప్తున్నాడు. ఏమండి? ఎవరు? ఈ పౌలు. ఆ పరలోక రాజ్యంలో ఉన్న మర్మములన్నీ చూచి, ఆ సంగతులను చూచి ఏమన్నాడు? వాటిని పలుకుట కూడా కష్టమన్నాడు. వచింప సఖ్యము కాని మాటలని చెప్పాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదాం. క్రీస్తునందు ఒక మనుషుని నేను ఎరుగుదును. ఆయన 14 సంవత్సరాల కిందట 3వ ఆకాశమునకు కొనుక్కోబడి. చూడండి ఇక్కడ మీరు ఒక్కసారి ప్రతి పాదమును క్షుణ్ణంగా పట్టుకోండి. హల్లెలూయా. అత్యపడుట నాకు తగదు కానీ అత్యపడవలసి వచ్చింది. ప్రభు దర్శనములను గూర్చి ప్రత్యక్షములను గూర్చి చెప్పుదును. క్రీస్తునందున్న ఒక మనిషిని నేను ఎరుగుదును. ఏమన్నాడండి? అమ్మా పట్టుకున్నారా? ఏమన్నాడు పౌలు? క్రీస్తు యేసునందున్న ఒక మనిషిని నేను. ఎవరా మనిషి? పౌలు ఒక దర్శనాన్ని చూచాడంట. ఒక దర్శనాన్ని చూసినప్పుడు ఆ దర్శనంలో క్రీస్తుని యేసునందు ఒక మనిషిని చూస్తున్నాడంట. ఎవరా మనిషి? ఎవరండి? మరి అదే క్రీస్తు యేసునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును అంటున్నాడు. ఎవరు అనుకున్నారు? కాదండి. దగ్గరకు వచ్చారు. పద్మాసు దీపములో పరవాసై ఉన్న యోహానుని అతడు చూచాడు. అతడు పరలోక రాజ్యములు మర్మములు చూచుట ఎవరు చూస్తున్నారు? పౌలు చూస్తున్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? క్రీస్తునందున్న ఒక మనిషిని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరాల కిందట 3వ ఆకాశమునకు కొనుపోబడును. అతడు శరీరముతో కొనుపోబడినో నేను ఎరుగను, శరీరము లేక కొనుపోబడినో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి మనిషిని నేను ఎరుగుదును. అతడు పరదేశంలోనికి కొనుపోబడి. నిజమేనా? పరదేశంలో కొనుపోబడిన వాళ్ళు ఎవరు? యోహానేనండి. ఎంతమందికి అర్థమవుతుంది? పద్మాసు దీపంలో పరవాసన అయితే అన్నాడు కదా. హల్లెలూయా. ఇప్పుడు అతడు పరదేశంలో కొనిపోబడి వచింప సఖ్యము కాని మాటలు వినును. ఆ మాటలు మనుషుడు పలకకూడదు. అతడు శరీరముతో కొనిపోబడినో శరీరము లేక కొనిపోబడినో నేను ఎరుగును, అది దేవునికే తెలియను. అట్టి వాని గూర్చి అత్యంతును. నా విషయమైతేనేమో నా బలహీనత యందే గాక వేరో విధంగా అత్యంపను. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇన్ని ప్రత్యక్షలు పొందుకున్న పౌలే ఎంత తగ్గింపును పొందుకుంటున్నాడండి. అతిశయించాలంటే చాలా ఉంది ఆయనకి. కానీ మనకు ఒక చిన్న ప్రత్యక్షత గురించి ఏమో తెలిసిందనుకో, ఏంటి ఇంకా
ఇక భూమిని తలకిందలు చేసేద్దాం కదా, ఇంకేం లేదు. 7 ఉరుములు, 7 ముద్రలు, 7 బోరలు, 7 తెగులు, 7 పాత్రలు. అంటే మనకు ఏదో గొప్ప ప్రత్యక్షం వచ్చినట్టు, దేవుడు ఆ ప్రత్యక్షను ఆల్రెడీ ఈ కాలానికి పంపబడిన ప్రవక్తకే ఇచ్చేశాడు. ఆ ఇచ్చిన వాక్యమును మనమే ధ్యానిస్తున్నాం. అది మనకు ఉన్న ప్రత్యక్షత కాదు, ఆ ప్రత్యక్షతను అర్థం చేసుకోవడమే గొప్ప ప్రత్యక్షత. ఎంతమందికి అర్థమవుతుంది? పౌలు ఎవరిని చూస్తున్నాడు? యోహాను చూస్తున్నాడు. యోహాను వినుచున్న స్వరమును వింటున్నాడు. యోహాను చూచుచున్న వాటిని చూస్తున్నాడు. అయితే పౌలు కూడా ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరదేశికి వెళ్ళిపోయాడు. 3వ ఆకాశానికి వెళ్ళాడు కదా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. పుత్ర స్వీకారం 3వ భాగం అన్న వర్తమానంలో చెప్తూ ఉన్నాడు 13వ పారాగ్రాఫ్లో. ఆశ్చర్యం లేదు, పౌలు 3వ ఆకాశంలోకి కొనిపోబడిన నాకు తెలియను. చెప్పుటకు అతనికి చేతకాని సంగతులు అతను ఏం చేశాడు? చూచాడు. ఒకనాడు అతను ఇట్లా పలికాడు, దేవుడు తను ప్రేమించే వారికి దాచిన సంగతులను కంటికి కనబడలేదు. దేవుడు తను ప్రేమించిన వారికి చేయబడు సంగతులు కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయమునకు అసలు అర్థమే కాలేదండి. ఎంతమందికి అర్థమవుతుంది సోదరులారా? మనము కేవలం జీవించున్నాం. మనం ఎక్కడ ఉన్నాం? అమ్మా వింటున్నారా? ఈ కాలప్రభు చెప్తున్నాడు, పౌలు ఉద్దేశం ఏంటంటే, పౌలు ఆ సంగతులన్నీ చూస్తున్నాడు, వింటున్నాడు, రాయడానికి రాయొద్దని చెప్పాడు. హల్లెలూయా. అవి మనుషుడు పలకడానికి కూడా వచ్చింప సఖ్యము కానీ మాటలు అని చెప్పాడు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం కేవలం జీవిస్తున్నాం. మనం జీవించిన స్థలం ఏంటో తెలుసా? ఒక చెత్త కుప్ప. మనం ఎక్కడ జీవిస్తున్నాం? నిజమేనా? మనం జీవించున్నది చెత్త కుప్పలో జీవించున్నాం. ఇది చెత్త కుప్ప, మురికి కంపు కొట్టుచున్నది. దానితో మనం కలుషితం కాకపోయినా అందులోనే మనం జీవించున్నాం. నిజమేనా? ఏమండి, మన చుట్టూ బురద ఉందండి, కానీ ఆ బురద మనం అంటుకోకుండా మనం ఏం చేస్తున్నాం? జాగ్రత్తగా అడుగులు అడుగేసుకుంటూ వెళ్తున్నాం. తామర పుష్పం ఎంతమంది తెలుసు? అదే కలవ పువ్వు అంటారు కదా, అది ఎక్కడ ఉంటుంది? బురదలో ఉంటుందండి. ఆ బురదలో ఉన్న దాన్ని, ఆ పువ్వుని ముంచి పైకి లేపండి, ఏమవుతుంది? బురద దానికి అంటుకోదండి. ఎంతమందికి అర్థమవుతుందండి? అంటే ఈరోజు క్రైస్తవులు ఎలా ఉండాలి? ఈ లోకము చెత్త కుప్ప అయినా, ఈ లోకము బురదైనా, ఈ లోకము కంపు అయినా మనం ఏం చేయాలి? ప్రత్యేకంగా జీవించే వారంగా ఉండాలి. ఇది చెత్త గొప్ప, మురికి కంపు కొట్టుచున్నది, దానితో మనం కలుషితం కాకపోయినా అందులోనే మనం జీవించున్నాం అనే సంగతి గుర్తించు. పాపపు పొగలు పైకి లేస్తున్నాయి. పట్టణంలోని చెత్తను కాల్చినప్పుడు వచ్చు వాసన కంటే ఘోరమైనది మరొకటి నేను ఎరుగను. నిజమేనండి. ఆ చెత్తను కాలుస్తారు చూడండి, ఆ స్థలంలోకి వెళ్ళి 1 గంట ఉండండి, ఉండగలరా? ఏమవుతుంది? ఖచ్చితంగా వాసన తట్టుకోలేక వాంతులు కూడా చేసుకుంటామంట. హల్లెలూయా. వాటి దగ్గర మీరు ఎప్పుడైనా వెళ్ళారా? అది మహాభయంకరము. మురికి పొగ పైకి లేస్తుంది, అన్ని రకముల చెత్త అక్కడ ఉంటుంది. నువ్వు అది ఒక్కసారి పీల్చించో వాంతి చేసుకుంటావు. దేవునికి స్తోత్రం. ఇలాంటి చెత్త చెత్త అలా ఏమంటారు దాన్ని, ఈ యొక్క లోకంలో జీవిస్తూ ఉన్న మనం ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి. పౌలు ప్రత్యేకంగా జీవించాడు కాబట్టి పౌలును దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడు? 3వ ఆకాశం. మొదటి ఆకాశం ఏంటి? నీకు కనబడుతుంది. 2వ ఆకాశం ఏంటండి? అంతరిక్షము. 2వ ఆకాశం ఏంటండి? 3వ ఆకాశం ఏంటి? ఇంకా అక్కడికి ఎవరో వెళ్ళలేరండి. అక్కడికి వెళ్ళేది కేవలం దేవుని ప్రజలు మాత్రమే. హల్లెలూయా. కొంతమందికి ఎంత చెప్పినా అర్థం కావట్లే. ఎందుకు? దేవుడు వారి కన్నులకి ఏం చేశాడు? గుడిదనం కలుగు చేశాడు. నిజమేనా? హల్లెలూయా. అయితే ఎవరికి అర్థమవుతాయి అనంటే, గొర్రె పిల్ల జీవగ్రంథంలో రాయబడిన వారికి మాత్రమే ఈ మాటలు అర్థమవుతాయి. ఎంత విపులంగా చెప్పినా అర్థం కావట్లేదంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు ప్రార్థించు, ప్రభువా నేను గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఉన్నానా లేదా? ఒక్కసారి అందరు క్లాప్స్ కొడతారా? ఎందుకు ఆ మాట చెప్పాను?
నువ్వు గొర్రె పిల్ల జీవగ్రంథంలో ఉన్నావా లేదో నువ్వు ఈ రోజు నుంచి ఏం చేయాలి? మరి దేవుడు మాట్లాడ్డా? ఒకవేళ నువ్వు గొర్రె పిల్ల జీవగ్రంథంలో నీ పేరు కనబడింది అనుకో, నువ్వేం చేస్తావు? నీ లైఫ్ను మార్చేసుకుంటావు, నీ యాటిట్యూడ్ని మార్చేసుకుంటావు, నువ్వు జీవించే జీవన విధానం మార్చేసుకుంటావు. నువ్వు ఎలా ఉండాలో, నువ్వు ఈ ఆశలో నీ యొక్క మొత్తం అంతా చెత్త అంతను కూడా ఏం చేస్తావు? విడిచిపెట్టేస్తావు. ఎంతమందికి అర్థమవుతూ ఉంది? ఎవని చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనం త్వరగా. ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడన ఎడలా వాడి అగ్నిగుండంలో పడవేయబడును. అందుకే ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలా? అమ్మా సహోదరులారా ఏం చేయాలి? సిస్టర్స్ చెప్పండి అమ్మా, ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడలా వాడు అగ్నిగుండంలో ఉంటాడంట. అయితే మనం ఏం చేద్దాం? ప్రభువా నా పేరు ఒక్కసారి చూపించవా? అడుగుతావా? ఆయన చూపించడా? ఆయన మాట్లాడ్డా? ఆయన స్వరించి మాట్లాడ్డా? ఆయన నీతో మాట్లాడ్డా? ఆయన మాట్లాడే దేవుడు అండి. ఆయన చెట్టు కాదు, ఆయన పుట్ట కాదు, ఆయన రాయి కాదు, ఆయన చెక్క కాదు, ఆయన సజీవుడైన దేవుడు. హల్లెలూయా. అందుకే యెషయా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం తీయండి ఒక్కసారి. ఎందుకంటే ఇలాంటి వారికి ఎంత చెప్పినా వారు వినరు. ఎలాంటి వారు? అగ్నిగుండంలో ఉండేవారు. ఎంత చెప్పు వారికి వాక్యం మాత్రం అస్సలు వినరు. కానీ జగత్ పునాది ముందే ఏర్పాటు ఉంటే వారి వద్దకు వాక్యం వచ్చినప్పుడు ఆ విత్తనం వారిలో ఫలిస్తుంది. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం. యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు. ఎవరు కుమ్మరించి ఉన్నారు? యెహోవాయే. ప్రభువైన యేసుక్రీస్తే మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు. మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు. మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుగు వేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటంటే వారి పేర్లు గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయలేదు. అందుకే వారి కన్నులకి గ్రుడ్డిదనము కలుగు చేసి వారికి గాఢ నిద్రాత్మను కుమ్మరించాడంట. ఎందుకు? వారి ఎన్నికలో లేరు. మరి నీవు అమ్మా చెప్పండి అమ్మా, మనం ఎక్కడ ఉన్నాం? ఆయన ఎన్నికలో ఉన్నవారు ఇక్కడ ఉంటారు. ఆయన ఎన్నికలో లేకపోతే లోకంలో ఉంటారు, గాఢ నిద్రాత్మలో ఉంటారు. వాళ్ళ ఇష్టం ఎక్కడ వాళ్ళకి దీవించును గాక, నీ కుటుంబం దీవింపబడిన గాక, నువ్వు ఎలా ఉన్నా నువ్వు భాగాలను తెచ్చి నువ్వు నాకు ఇస్తే నువ్వు దీవింపబడిన గాక అని చెప్తారు కదా. అలాంటి చోట్లకి వెళ్ళిపోతే వాళ్ళు ఎక్కడున్నారు? యెహోవా వారి మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించాడంట. పాస్టర్ గారు కాదని కుమ్మరించింది ఎవరండి? వాళ్ళకి కంటికి కనబడేదంతా వారికి చేసేదంతా ఎలా ఉంటుంది? దైవభక్తిలాగే కనబడుతుంది. పైకి భక్తి గలవారి వలె ఉండి దేవుని శక్తిని ఆశ్రయించిన వారుగా ఉంటారు వాళ్ళు. హల్లెలూయా. ఎందుకు? వారిలో ఎన్నిక లేదు. చదివారు కదా 11వ వచనం. దీని అంతటిని కూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథవాక్యం వలె ఉన్నది. ఒకడు నీవు దయచేసి దీన్ని చదవమని చెప్పి అక్షరములు తెలిసిన వానిని అప్పగించును. అతడు ఏమన్నాడు? అది నా వల్ల కాదు, అది గూఢార్థంగా ఉందన్నదని. మరి గూఢార్థమైన సంగతులను దేవుడు ఈరోజు మనకేం చేస్తున్నాడు? ఆమె మనకు బయలుపాటు ఇస్తున్నాడా? వాళ్ళకి అర్థం కాదు. ఏంటి వీళ్ళు బాధ? ఎప్పుడు ఆమెన్ అంటారు, హల్లెలూయా అంటారు. నిజమే, ఆయన ఆమెన్ అనేవాడు కాబట్టి మనం ఆమెన్ అనేవాడు. ఆయన హల్లెలూయా అంటే మనం హల్లెలూయా అంటాం. ఆయన స్తోత్రం అంటే మనం స్తోత్రం అంటాం. కాబట్టి ప్రజలకు ఏమి? 12వ వచనంలో, మరియు నీవు దయచేసి దీన్ని చదవమని చెప్పి అక్షరము తెలియని వానికి దాన్ని అప్పగించును. అతడు అక్షరములకు అంటే చదువు ఉన్నవాడైనా చదువు లేకపోవడమైనా దేవుని ఎన్నిక వాడి పక్కన లేకపోతే వాడికి గూఢమైన సంగతులు ఏమీ కూడా అర్థం కాదు. ఎవరికి అర్థమవుతాయి? ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఎవని పేరు గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడిందో వారు ఏం చేస్తారు? అర్థం చేసుకుంటారు, దిద్దేసుకుంటారు.
దిద్దుకుంటారు కదండి. తమ వస్త్రాలు ఏం చేస్తారు? ఏం చేస్తారు? వాష్ చేస్తారు. నిజమేనా? వారి వస్త్రాలు ఏం చేస్తారు? వాష్ చేస్తారు, ఉతుక్కుంటారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. 13వ వచనం, ప్రభు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. ఏమండి, ఎలా వస్తున్నారు? పెదవులతో నన్ను కనపరుస్తున్నారు కానీ తమ హృదయం నాకు దూరంగా. అమ్మా, యెహోవా అదే మాట చెప్తున్నాడు, యేసుక్రీస్తు కూడా. మత్తయి సువార్త 15:9, మార్కు సువార్త 7:7. వారు తమ పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయం నాకు. మత్తయి సువార్త 15:9. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. హల్లెలూయా. ఎవరు దూరం చేసుకున్నారు? వారే. నా యెడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునినవి. ఏమండి, దేవుని ఎడల భయం చూపించాలంటే ఈ ప్రజలు ఏం చేస్తున్నారంట? మానవులు చెప్పే ఆ కల్పన కథల వైపు తిరుగుతూ అగరత్తలు వెలిగించండి, కొవ్వొత్తులు వెలిగించండి, దండలు వేయండి, పువ్వులు వేయండి అని బోధించే బోధలకు వారు భయపడి ఏం చేస్తున్నారంట? దేవుని యందు భయపడుతున్నారంట. అలాంటి భయమా దేవుని కోరుకునేది? మానవులు విధులను బట్టి వారు నేర్చుకున్న దాన్ని బట్టి నాకు భయపడుతున్నారు కానీ యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని దాని గురించి వారు భయపడలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక లేఖనం, 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. త్వరగా మన ముగింపులోకి వచ్చాం. చూసారా? ఎవరైనా గట్టిగా చదువుతారా? 2వ దశలోనికి రాసిన అపోస్తలుడైన పౌలు 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 11. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీయతందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసం చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. అమ్మా, మోసం చేయు శక్తిని ఎవరు పంపుతున్నారు? ఎవరు వీళ్ళు? ఎన్నికలో లేని వారు. జగత్తు పునాది వేయబడకు వీరి పేర్లు గొర్రెపిల్ల గ్రంథంలో రాయబడలేదు. అందుకే వీరు సత్యాన్ని నమ్మరు. వారు ఏం పట్టుకున్నారో అదే పట్టుకుంటారు. నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అంటారు. నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అంటారు. కుదరదండి. అక్కడ వాక్యం ఏమి చెప్తే ఆ ఎగస్ట్రాలని మనం ఏం చేయాలి? కట్ చేసుకోవాలి. నలుపు అనేది నలుపు అని చెప్పాలి, తెలుపు తెలుపు అని చెప్పాలి. అలాగా అలకడానికి కుదరదండి. ఇక్కడ ఎంతమంది అర్థమవుతుంది? పావురం పావురమే, కాకి కాకే, పక్షిరాజు పక్షిరాజే, కోడిపిల్ల కోడిపిల్ల. రంగులు వేయడానికి కుదరదు, మేకపులు కొట్టడానికి కుదరదు ఇక్కడ. ఎందుకంటే ఏ జాతి పక్షి ఆ జాతికి చెందింది అది. నువ్వు పక్షిరాజు అయితే, నువ్వు సత్యాన్ని నమ్ముతావు, నువ్వు కోడిపిల్లవైతే ఏదైనా ఒకటే. నీకు నీ దృష్టికి ఏదైనా. కోడిపిల్ల గింజలో తినగలదు, పురుగులు తినగలదు. పక్షిరాజు గింజలు తిందు. తింటదా? ఏం తింటదండి? ఏం కుళ్ళిపోయిందా? నువ్వు కుళ్ళిపోయిందే నెట్టినా కూడా తీసుకెళ్తుంది. అది అటు ఇటు మెదులుతూ ఉన్న దాన్ని పట్టుకుపోతుంది అంతేగాని చచ్చిపోయి అక్కడ పడున్నా సరే దాని జోలికి పోదు. చచ్చిపోయింది, భలే దొరికిందిరా నాకు ఆహారం, భలే ఉంది, భలే పండగ, భలే పండగ. అర్థమైందా? నెక్స్ట్ వస్తుంది ఇప్పుడు డిసెంబర్ నెల, భలే పండగ భలే పండగ. చచ్చిన వాటి కొరకు వెళ్ళిపోయి అన్నీ తిందు. పక్షిరాజు ఏం చేస్తుంది? జీవమైన వాటిని మాత్రమే తింటుంది. హల్లెలూయా. మరి ఈరోజు మనకేం కావాలి? దేవునికి స్తోత్రం. సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై. ఏం పొందడానికి? ఏంటి ఆ శిక్ష? ఈ లోకంతో పాటు మరణించడానికి, నశించిపోవడానికి శిక్ష విధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లుగా దేవుడే ఆ యొక్క శక్తిని, మోసం చేయు శక్తి అంటే అది అపవాది, దేవుడే పంపుతున్నాడు. ఏమంటే దేవుడు పంపడా? బైబిల్లో సౌలు అన్నవాడు దేవునికి వ్యతిరేకమైన పని చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? బుద్ధి చెప్పాలని దేవుని సన్నిధి నుంచి ఒక దురాత్మ వచ్చి సౌలుని అత్తమాని ఇబ్బంది పెట్టిందంట. ఎంతమందికి అర్థమవుతుంది? మరి మనం ఒక్కొక్కప్పుడు పొరపాట్లు చేస్తే ఏం చేస్తాం?
ఆ యొక్క దేవుని ఆత్మ మనం పక్కకి వెళ్ళిపోయి ఆ దురాత్మ చేత మనం పీడింపబడతాం. ఆ ఆత్మ మనలోంచి వదిలిన దాకా కూడా మనం ఏం చేస్తాం? ఇంకెవరి మాట వినం. ఇంకెవరి మాటకి లోబడం, ఎవరి మాట వినం. అంటే చూడండి, ఒక డైలాగ్ ఉంటుంది కదా, నా మాట నేనే అంటే ఆ వ్యక్తిని ఏమనాలి? నా మాట నేనే అన్నాను వాడిని ఏం చేద్దామంటే, నీ మాట నువ్వే వినకపోతే నీ మాట ఎవడింటాడు? అంటే నువ్వు ఒక దెయ్యానివి నువ్వు. అందుకే నీ మాట నువ్వు కానీ ఖచ్చితంగా ఒక్కని ఎడల ఒకడు దయ కలిగి ఒకరినొకరు హెచ్చరించుకోమని వాక్యం చెప్తుందే. మరి హెచ్చరికతో కూడిన మాట వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? వినాలా? లోబడాలా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చప్పట్లు కొడతారా? ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మన మాట, నా మాట నేనే అన్న మాట మనం ఏం చేయాలి? వినాల్సింది ఏంటంటే, ఒక సహోదరుడు మన ప్రేమతో హెచ్చరిక చేసిన మనం ఏం చేద్దాం? లోబడదామంట. లోబడినప్పుడే దేవుడు ఇంకా మనకు నేర్పిస్తాడు. వింటేనే దేవుడు మాట్లాడతాడు. వినకపోతే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో నీ పేరు కత్తిరింపు. కట్ పాట రాసేయండి బ్రదర్. ఎవరున్నారు? గొర్రెపిల్ల జీవ గ్రంథంలో నీ పేరు కత్తిరింపు కట్ రాసేయండి పాట. ఏంటి అది? ఎందుకని? నా మాటే నేను విననని నువ్వేం చేస్తున్నావు? నీ మాట మీద నువ్వు నిలబడుతున్నావు కాబట్టి. ఆ వాక్యం చూసి సామెతల గ్రంథంలో మాట ఉంటుంది, నేను నడుచిన త్రోవలో నాకు నాకు తెలుసు నేను ఎలా నడుస్తున్నా, నాకెవడో చెప్పక్కర్లేదు. వాని నడత వాని దృష్టికి మంచిగా కనబడుతుంది. తుదక అది ఏం చేస్తుంది? మరణానికి దారితీస్తుంది. హల్లెలూయా. చివరి మాట నేను చెప్పి ముగిస్తానండి. హల్లెలూయా. చూడండి, ఒక నిజ ప్రవక్త యొక్క మార్గం అనే వర్తమానంలో ఈ ప్రవక్త చెప్తూ ఉన్నాడు. 62వ సంవత్సరం చెప్పాడు. దేవుడేమి చెప్పినా మీరు ఎరుగుదురా, వారి మధ్యకు ఒక అపవిత్రాత్మను రానిచ్చెను. దేవుడే రానిస్తాడు. ఆయన సెలవు లేకుండా మన దగ్గరికి ఏది రాదు. ఎందుకనగా వారు వాక్యం నుండి తొలగిపోయేరి, వాక్యమును నమ్మని వారిని బలముకు భ్రమపరచు ఆత్మలకు అప్పగించినని బైబిలు చెప్పుచున్నది. వారు అబద్ధమును నమ్మి దాని ద్వారా నశించెదరు. ఈ సంస్థలు మరియు నేటి జనులు నేడు అదే చేస్తున్నారు. అబద్ధమును నమ్మి దాని ద్వారా నశించుచున్నారు. రక్షింపబడినట్లు ఈ ఆకాశం క్రిందన మరి ఏ నామమున రక్షణ పొందలేము. సంఘ శాఖల వలన కానీ దేని వలన కానీ నువ్వు రక్షణ పొందలేవు. అది నిజము. ఆమేన్. కాబట్టి ఎలా పొందుకోవాలి రక్షణ? చెప్పండి అమ్మా. నువ్వు ప్రభు అని యేసుక్రీస్తు నామంలో రక్షణ పొందకుండా నువ్వు ప్రభు రాత్రి భోజనం తీసుకున్నా అది కేవలం నువ్వు ఆచారం చేసావు అంతే. కానీ నువ్వు ఎప్పుడైతే నువ్వు సరిగ్గా ప్రభు అని యేసుక్రీస్తులో పొందుకుని దాన్ని తీసుకున్నావు అనుకో, అది నీకు మేలు చేస్తుంది. లేదనుకో, నువ్వు ఆచారంగా మొక్కుబడిగా తీసుకున్నావు, అది దానివల్ల నీకు ఏ ఉపయోగమో. అసలు కమ్యూనియన్ అంటే ఏంటంటే సహవాసము. రక్తం తీసుకోకపోవడం వల్ల, శరీరం తీసుకోకపోవడం వల్ల ఏమీ లేదండి. అది ఎలా తీసుకోవాలంటే, ఒక్కసారి స్నానం చేసిన వాడు, అంటే ఏ స్నానము? ఈ నామం అందే తప్ప మరి ఏ నామమున రక్షణ లేదన్నాడు. కానీ పలానా పాస్టర్ గారు మాకు ఇచ్చారు, 3 సార్లు ముంచారు, తండ్రి యొక్క పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇచ్చారు అని అంటే అది చల్లదు. బైబిల్ అలా ఇచ్చినట్లుగా తీసుకున్నట్లు ఒక రుజువు కూడా. కాబట్టి నువ్వేం చేయాలి? ఈ నామం అందే రక్షణ పొందవలను, మరి ఏ నామంలో రక్షణ లేదని బైబిల్ చెప్తే నువ్వేం చేయాలి? ఆ నామం ఏంటో తెలుసుకుని ఆ ప్రభుని యేసుక్రీస్తు నామములో రక్షణ పొందితే నువ్వు ఖచ్చితంగా నువ్వు ప్రభురాత్రి భోజనం తీసుకున్నా, పాదశుద్ధి చేసినా అవన్నీ దేవుని క్రమంలోకి వెళ్తాయి. ఒకవేళ నువ్వు అలా చేయకుండా తీసుకున్నా దానివల్ల నీకు ఎటువంటి ప్రయోజనము లేదు. కాబట్టి ఆ మర్మాలన్నీ విప్పడానికి దేవుడు ఈ కాలానికి ఒక ప్రవక్తను పంపాడు. ఆయన వచ్చి ఆది అపోస్తుల బోధ వైపు మనం తిప్పాడు. ఆయన ఏమో కొత్త బోధ ఏం చేయలేదు, ఆయన కొత్త సిద్ధాంతాలను తీసుకురాలేదు. ఆయన ఏమన్నాడంటే, పడిపోయిన బలిపీఠాన్ని ఏలియా తిరిగి కట్టినట్లుగానే ఈ కాలపు ఏలియా కూడా ఆ పడిపోయిన ఆ అపోస్తుల బోధను మరలి లేపి తిరిగి కట్టి ఆయన వధువుకు అప్పగించి ఉన్నాడు. మనం ఆ పరిచర్యలో ఉన్నాం. దేవుడు ఈ మాటలు మీ హృదయంలో, మీ వినికుల్లో 100 దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. ప్రార్థిద్దామా? ఎంతమంది ప్రార్థిస్తారు? హల్లెలూయా. ఎంతమంది ప్రార్థన చేస్తారు?